హాయ్ అండి, ఈరోజు మేము మామిడికాయ పులిహోర చేస్తున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీరు చూడండి ఒకసారి. మామిడికాయ తురుము అండ్ పోపు దినుసులు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పల్లీలు. ఫస్ట్ మస్టర్డ్ సీడ్స్ వేసుకోవాలండి, తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి అండి, నెక్స్ట్ పల్లీలు అండి, నెక్స్ట్ ఎండుమిర్చి, నెక్స్ట్ కరివేపాకు అండి, కొంచెం కొత్తిమీర అండి. బాగా కలపాలి. పసుపు యాడ్ చేస్తున్నానండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం మామిడికాయ తురుము వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. దానికి ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మంచిగా మగ్గిపోవాలి. దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇలా బాగా మగ్గిపోవాలండి. మెత్తగా స్మాష్ అయ్యేలాగా మామిడి తురుము అనేది బాగా కలిసిపోవాలి. అదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే మనం రెడీ చేసుకున్న అన్నాన్ని అయితే కలపాలండి. దానిలో వేసుకొని ఎంత అయితే సరిపోద్దో అంత వేసుకోవాలి చూసుకొని. ఆ పోపుకి సరిపడా వేసుకోవాలి. రైస్ ముందుగానే కొంచెం ఆయిల్ అని ఉప్పు యాడ్ చేసి మనం వార్ చేసుకోవాలండి. అప్పుడు రైస్ అనేది పొడి పొడిగా బాగుంటుంది. ఇట్లా రైస్ వేసుకున్న తర్వాత మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఆ పోపు అంతా రైస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారా, రెడీ అండి. మామిడికాయ పులిహోర అయితే అయిపోయిందండి. ఓకే అండి, ఇది మామిడికాయల టైం కదా, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఓకే.